అవినాష్ ఓదార్చమంటే నువ్వు కుమిలిపోతున్నావేంటమ్మా? మున్ని కంటే చిన్న పిల్లాళ్ళ ఏడుస్తున్నాడు. నేను తట్టుకోలేకపోయాను. పుట్టిన బిడ్డని మొహం కూడా చూడకుండా వదిలేసి వెళ్ళిపోయావే, అసలు నువ్వు తల్లివేనా? అలా అనొద్దమ్మా, నేను చేసిన తప్పే. ఇప్పుడు కుమిలిపోతున్నాను. దయచేసి నా బిడ్డను నాకు ఇచ్చేయండి. నీ బిడ్డ ఇంకెక్కడి బిడ్డ? ఎప్పుడో చచ్చింది. అవినాష్ కూడా అందగాడే, అతను కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు. అవినాష్ ని వర్కౌట్ చేసుకో. చెప్పవే, బిడ్డేమైంది? కానీ నా బిడ్డ చనిపోయిందక్క. కళ్ళు కూడా తెరవని ముక్కు పచ్చలారని పసికందు చనిపోయిందని అబద్ధం చెప్పావు. అది బ్రతుకుంటే రేపు పెద్దదే అమ్మా నాన్నెవరు, ఎక్కడికెళ్ళాడు అని అడిగితే నేనేం చెప్పను? సమాజం ఈ బిడ్డ నీ బిడ్డ, మరి తండ్రేడని అడిగితే ఎంతమందికి సమాధానం చెప్పను? ఏమైంది నీకు? చచ్చిపోయింది. చచ్చిపోయి మంచి పని అయింది. భాగ్యమే, క్షమించమ్మా, క్షమించు. నేను ఇంతకన్నా ఏమీ చేయలేకపోయాను. భగవంతుడా, ఎందుకు మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? భార్గవి ఇప్పుడున్న పరిస్థితుల్లో తను అనుభవిస్తున్న కష్టాలు చాలవన్నట్టు దాన్ని పిచ్చిదాన్ని కూడా చేద్దామనుకుంటున్నావా? సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది దేవుడా. దయచేసి ఎందుకంటే పరీక్షలు పెట్టకు. హలో నాన్నా, హారిక, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నా, భార్గవి, భార్గవి. భార్గవి? భార్గవికి ఏమైందమ్మా? ఏ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది నాన్న. నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఏమైందో కాస్త అర్థమయ్యేటట్టుగా చెప్పమ్మా. తన బిడ్డ కోసం వెళ్ళొచ్చింది నాన్న. ఆ బిడ్డ చనిపోయిందట. వచ్చినప్పటి నుంచి బోర్న ఏడుస్తూ ఏవో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తోంది. దాన్ని చూస్తుంటే మతి కోల్పోయిందేమోనని భయంగా ఉందన్నా. నువ్వేమీ భయపడకమ్మా. భార్గవ్ అంత పిరికిది కాదు. మనందరికంటే ధైర్యస్తురాలు. ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు ఒక్కోసారి అలా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతుంటారు. ఈ సమయంలోనే మనం సహనం వహించాలి. భార్గవికేమీ కాదమ్మా, నువ్వేం భయపడకు. ఏమో నాన్న, అయినా నాకు భయంగానే ఉంది. అయినా ఈ జీవితంలో నటించలేకపోతున్నాను. ఒక తల్లికి కూతురుగా, లేని భర్తకు భార్యగా నటించటం నా వల్ల కావట్లేదు. నాన్న. ఇంక నేను నటించలేను. ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోవాలనిపిస్తుంది. లేదా నాకేమైనా జరిగితే బాగుండనిపిస్తుంది. వద్దమ్మా, ఏడవకు. నువ్వేది చేసినా నీకోసం చేయట్లేదు అమ్మా. అంతా భగవంతుడు లీల. నువ్వు ధైర్యంగా ఉండమ్మా.
రండి అవినాష్ గారు, కూర్చోండి. నేను మీ మర్యాదలు అందుకోవటం కోసం రాలేదు. నేను నా మున్నిని చూడటం కోసమే అమెరికా నుంచి పోయే ప్రాణాన్ని ఆపుకొని మరీ ఇండియా వచ్చాను. ఈ విషయం మీకు బాగా తెలుసు. తెలిసి కూడా మీరెవరూ నా మున్నిని నాకు చూపించడానికి ఎందుకు వెనకాడుతున్నారో నాకు అర్థం కాదు. ఆ, అదేం లేదు అవినాష్, ఏదో క్లినిక్లో బిజీగా ఉండి. నాకంతా తెలుసు చిరంజీవి గారు, మీరేదో దాస్తున్నారని నాకు తెలుసు. నా మున్ని మీ ఇంట్లోనే ఉంది కదా. పదండి, మీ ఇంటికి వెళ్దాం. నేను నా మున్నిని వెంటనే చూడాలి. ఏంటండి, నేను మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రైలా అలా నిలబడే ఉన్నారు? ఆ, అదేం కాదు, ఇప్పుడు నాకు 2 సర్జరీలు కాదు 3 సర్జరీలు. ఆపండి చిరంజీవి గారు. మీకు అబద్ధం చెప్పటం చేత కాదని నాకు తెలుసు. చెప్పండి, నా మున్ని ఎక్కడ? చెప్పండి. ఏం చెప్పమంటారు? ఎలా చెప్పమంటారు? అసలు హారిక మా జీవితాల్లోకి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. హారిక రావటం వల్లే భార్గవి మాకు పరిచయం అయింది. భార్గవి వల్ల మున్ని ఎవరో తెలిసింది. మరి ఈ రోజు ఆ పిచ్చిది భార్గవి కేవలం మీరు తనకు ఆశ్రయం ఇచ్చారన్న ఒకే ఒక్క సాకుతో తన కడుపున పుట్టిన పసికందును మొహం కూడా చూడకుండా పురిట్లోనే వదిలేసి వచ్చింది. ఇంతకంటే ఇంకేం త్యాగం ఉంటుంది అవినాష్? ఆ తల్లి త్యాగానికి ఇదొక పరాకాష్ఠ. మీ రామ్దేవ్ని ఆ హరి హత్య చేయడం మున్ని చూసిందట. మున్ని ఎక్కడ సాక్ష్యం చెప్తుందోనని ఆ హరి మున్నిని చంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడి నుంచి తప్పించుకోవడానికి మున్ని ఎటు వెళ్ళిపోయిందో మాకు అర్థం కావట్లేదు. మున్ని ఎక్కడుందో తెలుసుకోవడం కోసం మేము అన్ని విధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాము. ఈ విషయాన్ని మీకు ఎలా చెప్పాలో అర్థం కాక మేము సతమతమైపోతున్నాం. ఈ విషయాలేవి మీకు పట్టవు కదా. మేమేదో దాస్తున్నట్టు మాపై నిందలు వేస్తున్నారు. అసలు మీతో ఫోన్లో మాట్లాడింది ఎవరో తెలుసా? హారిక. హారికే మున్నిలా మీతో మాట్లాడింది. నాకు ఆ విషయం తెలుసు. తెలుసా? అవును, నాకు తెలుసు. నిన్న హారిక మీ క్లినిక్లో ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్ చేయటం నా ఫోన్ కాలర్ ఐడిలో చూశాను. అప్పుడే నాకు అర్థమైంది. ఆ నిజం తెలుసుకోవటానికే మిమ్మల్ని ఇలా రెచ్చగొట్టాను. నన్ను క్షమించండి. వస్తా. అజయ్ ఘోష్ 16 మర్డర్లు, 20 కిడ్నాపులు, 10 రేప్ కేసులు. చాలా పెద్ద చరిత్రే ఉందే. ఇన్ని కేసులున్నా పోలీసులకి మాత్రం దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్నమాట. 307. ఎస్ మేడం. ఈ అజయ్ ఘోష్ అన్న వాడికి ఫ్యామిలీ లాంటిదేం లేదా? ఎందుకు లేవు మేడం, 2 ఫ్యామిలీలు ఉన్నాయి. గుడ్. అయితే ఆ 2 ఇళ్ల దగ్గర మన వాళ్ళని మఫ్టీలో కాపలా పెడితే వాణ్ణి ఈజీగా పట్టుకోవచ్చు. పేరుకు మాత్రమే ఫ్యామిలీలు మేడం, కానీ వాడెప్పుడూ అక్కడ ఉండడు మేడం. వాడికి మల్లిక అనే ఒక సెటప్ ఉంది, ఎప్పుడూ దాని దగ్గరికే వెళ్తుంటాడు. మల్లిక అదెక్కడుంటుందో తెలుసా? తెలుసు మేడం. వెరీ గుడ్. ఇక అజయ్ ఘోష్ మన చేతికి చిక్కినట్టే. అమ్మా, నాకు నాన్న బాగా గుర్తొస్తున్నారు. నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. ఎక్కడికని వెళ్తావమ్మా? నాకా మీ నాన్న ఎక్కడుంటారో తెలీదు. పోనీ మీ నాన్న పేరడిగితే మా డాక్టర్ తాతయ్య చెప్పొద్దన్నాడు అంటావు. పోనీ మీ డాక్టర్ తాతయ్య పేరైనా చెప్పు. అమ్మో, నేను చెప్పను. ఎందుకంటే
ఆ బూచోడొచ్చి నన్ను చంపేస్తాడు. సరే చెప్పొద్దులే గాని నాకు త్వరలో పెళ్లి జరగబోతుంది కదా. నువ్వు మా పెళ్లి పెద్దవి. నువ్వు లేకుండా నేనెలా పెళ్లి చేసుకుంటాను చెప్పు. నేనా? నేను పెళ్లి పెద్దనా? అవునమ్మా, పెద్దోళ్ళు దీవిస్తారంట, పిల్లలు శుభాకాంక్షలు తెలుపుతారు. నువ్వు మాకు ఆ దేవుడిచ్చిన బిడ్డవు కదా. ఏమో, నాకేమీ అర్థం కాలేదు. నువ్వు ఏ ముహూర్తాన ఇంట్లో అడుగు పెట్టావో కాని నాకు అన్నయ్య వదిన దొరికారు. నాకు పెళ్లి చేస్తానన్నారు. అమ్మా, నువ్వు నాకు కొత్త నాన్నని చూపిస్తానన్నావు కదా, మరి నాకు చూపించలేదే? చూపిస్తానమ్మా, కాని ఆయన బాగా తాగుతారమ్మా. ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో తెలీదు. ఆయన కోపం నువ్వు చూస్తే భయపడతావమ్మా. ఉండమ్మా, ఎవరు వచ్చినట్లున్నారు, చూసొస్తాను. హలో, ఏంటి 10 సంవత్సరాల వయసు ఉంటుందా? ఎర్రగా ఉంటుందా? ఒంటరిగా తిరుగుతుందా? అయితే ఇది ఖచ్చితంగా మున్ని అయి ఉంటుంది. దాన్నెక్కడికి పోనివ్వకు, నేనిప్పుడే వస్తా. దేఖో దేఖో, ఆ బుడ్డది చాలా హుషార్. జాగ్రత్త. ఏమండి ఆగండి, ఏమండి ఏమండి మిమ్మల్నేనండి, ఏమండి ఆగండి. ఎవరమ్మా? అదేనమ్మా ఆ నాన్న. ఏరి నాన్నేరమ్మా? నీకు ముందే చెప్పాను కదమ్మా, ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఆయనకే తెలీదు. సరే పద, లోపలికి వెళ్దాం. హలో, భార్గవి, నేనమ్మా చిరంజీవిని మాట్లాడుతున్నాను. మీరా? చెప్పండి అంకుల్. హారిక లేదమ్మా? లేదంకుల్, బయటికి వెళ్ళింది. బయటికా? ఈ పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా విడిచి ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఎవరో ఫ్రెండ్ బర్త్డే అంట, ఫంక్షన్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది. ఫ్రెండా? నాకు తెలిసి తనకెవరూ ఫ్రెండ్స్ లేరమ్మా. ఏమో అంకుల్. ఇంతకే ఎందుకు ఫోన్ చేశారు? అక్కతో ఏమైనా పనుందా? అవినాష్ ఇంట్లో ఉన్నాడమ్మా? బయటికి వెళ్లారు, ఇంకా రాలేదు. ఏ అంకుల్, అవినాష్తో ఏమైనా పనుందా? నీతో ఒక విషయం చెప్పాలమ్మా. అది అవినాష్. అవినాష్కి ఏమైంది అంకుల్? అవినాష్కి ఏం కాలేదమ్మా, కానీ మున్ని విషయం అవినాష్కి తెలిసిపోయింది.